నైట్ టైం జర్నీ చేసేటప్పుడు మీలో ఎంత మందికి సాంగ్స్ వినడం ఇష్టమో కామెంట్ అయితే చేసింది. హలో గైస్, వాళ్ళ మ్యాటర్ ఏంటంటే నానైతే ఫోన్ చేసి రేపు నువ్వు ఊరికైతే రారా అన్నాడు. ఇంకా చేసేదేం లేక నా దగ్గర అయితే బైక్ లేదని చెప్పి నైట్ బస్ అయితే ఎక్కేసాను. మీరు అనుకోవచ్చు నానైతే రేపు కదా రమ్మనింది, నువ్వెందుకు ఇవాళే వెళ్తున్నావు అని. ఇవాళ వెళ్తే రేపు మార్నింగ్ 6 కంతా మనం అయితే పొలంలో పని అయితే చేయవచ్చు అని చెప్పి నేనైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఈ బస్సే మా ఇంటి దగ్గర నుంచి లాస్ట్ బస్సు నెల్లూరుకి వెళ్ళేది. ఇంకా నేనైతే దాన్ని ఎక్కేసాను. ఇంకా అక్కడ నుంచి మా నాన్న దగ్గరికి వెళ్లేదానికి బస్సు అయితే లేదు. నేనైతే నాన్నకి ఫోన్ చేసి నేను నెల్లూరు దగ్గరికి వచ్చాక కాల్ చేస్తాను, నువ్వైతే నెల్లూరుకి రా అని చెప్పాను. నెల్లూరులో ఈ ప్లేస్ ని అందరూ పొప్లీద్ అని అయితే పిలుస్తారు. దీనికి ఇంకో పేరు ఉంది, ఆ పేరు తెలుసుంటే మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నేనైతే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి నాన్నకైతే కాల్ చేశాను. ఏమైనా నైట్ టైం నెల్లూరులో ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా కూడా తగ్గలేదు, అలాగే వేడి కూడా మామూలుగా లేదు. ఇంకా అంతలేకే నాన్న కూడా వచ్చేసాడు. నాన్న వచ్చేసిన తర్వాత నేనైతే బండెక్కేసి నేనైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం కూడా 10 అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో ½ అవర్ అయితే పడుతుంది జర్నీ. ఇంకా దారిలో అయితే నాన్నకి పెట్రోల్ అయితే పట్టించుకుందాం అని చెప్పి పెట్రోల్ షాప్ దగ్గర ఆపి 300 కి అయితే పెట్రోల్ అయితే పట్టించుకున్నాము. మనం మామూలుగా బయటికి వెళ్తేనే ఏందబ్బా ఇంత వేడిగా ఉంది అనుకుంటాం, కానీ ఓపెన్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు. ఇంకా నేను నానైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఏం చేసాం అనేది వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. మీరైతే మన ఛానల్ ఫాలో చేసుకుని ఉంటాం. మరి బాయ్ మామ.